ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ, ఆత్మానం రథనం విద్ధి, శరీరం రథమేవతు, బుద్ధింతు సారథం విద్ధి, మనః ప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొకసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ, విష్ణు పురాణం 12వ అధ్యాయం 22వ అధ్యాయం, ఈ 22వ అధ్యాయంలో అడుగుపెట్టే ముందర కిందటి వీడియోలో మనం చెప్పుకునేటట్టుగా ప్రహ్లాదుడు తాలూకా వంశ వర్ణనము, విష్ణు పురాణం అంతటి మహోత్కృష్టమైన గ్రంథంలో పరాశరుడు వారు రాక్షస వంశాన్ని గురించి ఎందుకు ఉటంకించారు, ఇక్కడ ప్రహ్లాదుడు గురించి చెప్పినా లేదా ప్రహ్లాదుడు తాలూకా మనవడైనటువంటి బలిచక్రవర్తి గురించి చెప్పినా కొంత బాగుంటుంది కానీ, సబబుగా ఉంటుంది కానీ, మిగతా ప్రహ్లాదుడు తాలూకా అన్నదమ్ములు సవహ్లాదుడు, అనుహ్లాదుడు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి కూడా వచ్చినటువంటి ఈ సంతతి గురించి ఎందుకు ప్రత్యేకంగా ఈ విష్ణు పురాణంలో పరాశరుల వారు ఉటంకించారు అన్న ఘట్టం దగ్గర మనం చెప్పుకుంటూ ఆపుకున్నాం. చాలా ఈ 21వ అధ్యాయం చాలా విశేషణాలతో కూడుకున్నటువంటి అధ్యాయం. సరే, ఇక్కడ కాకులు ఎవరి నుంచో కశ్యప ప్రజాపతి సంతతి, కశ్యప ప్రజాపతికి ఎంతమంది భార్యలు ఉన్నారని ఆ భార్యల పేర్లు కూడా తెలుసుకుంటూ, నముచి దగ్గర నుంచి, ఇల్వలుడి దగ్గర నుంచి, అలాగే వాతాపి దగ్గర నుంచి, కాకులు, గ్రద్దలు, పాములు, మిగతా జలచరాలు, ఖేచరాలు, భూచరాలు ఇవి అన్నీ కూడా ఎవరి దగ్గర నుంచి ఎలాంటి సంతానం ఉత్పత్తి అయింది అని పరాశర వారు వివరంగా చెబుతూ ఈ 21వ అధ్యాయంలోని ఆఖరి ఘట్టంలో ఇంద్రుడి చేత సంహరింపబడినటువంటి ఇంద్రుడి తాలూకా పినతల్లి అయినటువంటి దితి గర్భంలో ఉండేటటువంటి ఆ పిండము ఇంద్రుడు కోపించి ఆ పిండాన్ని సంహరించాడు అని ఘట్టం దగ్గర కిందటి వీడియోలో చెప్పుకున్నాం. చాలా జాగ్రత్తగా ఈ ఘట్టం, ఎందుకంటే నేను అక్కడితో దాన్ని ఆపేసి మనం 22వ అధ్యాయంలో వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే 22వ అధ్యాయం పరమాద్భుతమైనటువంటి వివరం. పరమాద్భుతమైనటువంటి వివరం ఏమిటయ్యా? భగవంతుడి తాలూకా చతుర్విధములైనటువంటి విభూతులు కనిపిస్తాయి మనకి 22వ అధ్యాయం. 4 రకాలైనటువంటి విభూతుల వర్ణన కనిపిస్తాయి 22వ అధ్యాయం. ఆ అధ్యాయం మొదలు పెట్టేస్తే ఇక్కడ దీనికోసం చెప్పుకునే వివరం తగ్గిపోతుంది కదా అనేటటువంటిది ఆ ఆలోచనతో కాస్త వివరం ఈ మరుత్తుల గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇక్కడ ప్రహ్లాదుడి తాలూకా ఆయన వంశం తాలూకా వివరం గురించి తెలుసుకున్నట్లయితే ప్రహ్లాదుడి తాలూకా భక్తి తత్పరత ఎలా ఉన్నది, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ప్రహ్లాదుడు ఎంత నియమనిష్టలతో భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడిని ధ్యానిస్తూ, నారాయణుడే సర్వము, సర్వము అయిన నారాయణుడు నాలోనే ఉన్నాడు, నాలోనే ఉన్న నారాయణుడు నేనై ఉన్నాడు అనేటటువంటి భావనకు వచ్చిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఆవిర్భావం గురించి చెప్పుకున్నాం. ఇంత వివరం చెప్పుకున్నంత వలన ఏమిటి మనకి ప్రయోజనం? ఈ ప్రహ్లాదుడి వృత్తాంతం గురించి ప్రహ్లాదోపాఖ్యానంలో చాలా వీడియోలు చెప్పుకుంటూ ఈ 21వ అధ్యాయంలో ప్రహ్లాదుడి తాలూకా వంశం గురించి తెలుసుకుంటే ఏమిటి మనకి వివరం అర్థమవుతుంది, అది తెలుసుకున్నంత మాత్రాన ఏమిటి ప్రయోజనము అనేటటువంటి ఘట్టం దగ్గర మనం ఆపుకుంటున్నాం. అది ఇక్కడ మొదలు పెడుతూ మొట్టమొదటగా ప్రహ్లాదుడి తాలూకా వంశ వర్ణన గురించి తెలుసుకున్నట్లయితే అజ్ఞానం అంతరించుతుంది అని చెబుతున్నారు. ఈ పదం జాగ్రత్తగా పట్టుకోండి, ఎందుకంటే 22వ అధ్యాయానికి ఈ 21వ అధ్యాయానికి ఉండేటటువంటి లింక్ అది. అవిద్య పూర్తిగా నశిస్తుంది అన్న, అలాగే మోక్ష సామ్రాజ్య సిద్ధి ఎలా లభిస్తుందో మనకి తెలిసేటటువంటి అవకాశం ఉన్నదని చెప్తున్నాను. అలాగే ఇక్కడ ప్రహ్లాదుడి తాలూకా ఉపాఖ్యానం కానీ వంశ వర్ణన గురించి తెలుసుకున్నట్లయితే భక్తి మార్గముపై మనకి ఒక అవగాహన వచ్చే అవకాశం ఉన్నదని చెప్తున్నాను. సద్గుణాలను అలవరుచుకోవడం అనేటటువంటిది ఉంటుంది. అలాగే దైవ రక్షణపై నమ్మకం అన్నది ఉంటుంది.
ప్రహ్లాదోపాఖ్యానం దగ్గర నుంచి ప్రహ్లాదుడి తాలూకా వంశవర్ణన గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే దైవ లక్షణం ఎలా ఉంటుంది అంటే మనకి కిందటి ఘట్టాలలో చెప్పుకున్నట్లుగా వాతాపి అనేటటువంటి రాక్షసుడు, ఇలవలుడు అనేటటువంటి రాక్షసుడు, వీరిద్దరి వివరం కూడా కాస్త చెప్పుకున్నాం, కొద్దిగానే చెప్పుకున్నాం. సరే ఇక వచ్చేటటువంటి పురాణాల్లో వాళ్ళ గురించి అతి భయంకరమైనటువంటి వివరాలు ఉంటాయి, వాటి గురించి కూడా తెలుసుకుందాం. అయితే ఇలవలుడు వాతాపి అనేటటువంటి వారు ఎంతమంది బ్రాహ్మణులను హింసించి చంపారు, వారికి ఉండేటటువంటి ఆ ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటి, వాటి గురించి తెలుసుకుంటుంటే అగస్త్య మహర్షి వచ్చి ఆ వాతాపి అనేటటువంటి వాడిని జీర్ణం చేసేసుకున్నాడు అనేటటువంటి శక్తి అంతటిది, అంతటి భక్తి, అంతటి శక్తిని మనం కూడా ఎలా సముపార్జన చేసుకోవాలి భగవంతుడిపై భక్తితో అనేటటువంటిది ఈ 21వ అధ్యాయంలో మనకంతా తెలుస్తుంది. ఇలవలుడు, వాతాపి, నముచి ఇలాగే ఎంతోమంది రాక్షసులు, అలాగే కర్కోటకుడు అనేటటువంటి విషసర్పాల దగ్గర నుంచి ఎన్నో వివరాలు మనం తెలుసుకున్నాం. అయితే ఆఖరి ఘట్టంగా 49 మంది మరుత్తుల గురించి ఇక్కడ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 49 మరుత్తులు ఎవరు, ఈ 49 మంది ఎందుకు అయ్యారు అనేటటువంటిది కింద ఘట్టంలో చెప్పుకున్నాం. అయితే ఈ ఇంద్రుణ్ణి సంహరించాలి, సంహరించేటంతటి శక్తి గల కుమారుడు నాకు కలగాలి అని దితి తన భర్త అయినటువంటి కశ్యపుణ్ణి ఆశ్రయించి అతన్ని సేవించి అతని ద్వారా గర్భం దాల్చి ఆ ఇంద్రుణ్ణి సంహరించేటంతటి శక్తి కలిగినటువంటి కుమారుడు నాకు కలగాలి అని కోరుకుంటే ఆ కశ్యప ప్రజాపతి చంపగలిగేటటువంటి కుమారుడు పుడతాడే తప్ప చంపే కుమారుడు కాదు. భగవంతుడి ప్రణాళిక ఎలా ఉంటుందంటే అడిగే ప్రతి ఒక్క అక్షరము మానవుడు కోరుకునే కోరిక, అందులో ఉండే ప్రతి ఒక్క అక్షరానికి ఇది ఇస్తారు భగవంతుడికి. ఆ ఒక్కొక్క అక్షరంలో ఇంద్రుణ్ణి చంపేటటువంటి వాడు కావాలని, చంపగలిగేటటువంటి శక్తి కుమారుడు కావాలని దితి కోరుకున్నాడు. చంపేవాడు వేరు, చంపగలిగేటటువంటి వాడు వేరు. అందుకు ఇంద్రుడికి చంపగలిగేటటువంటి వాడు కుమారుడై పుడతాడు నీవు నియమనిష్టలతో ఉంటే. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాల కాలం పాటు. ఒక 100 సంవత్సరాలు నీవు నియమనిష్టలతో ఉన్నట్లయితే నీ గర్భం దాల్చినటువంటి పిండము ఇంద్రుణ్ణి చంపగలిగేటటువంటి శక్తివంతమవుతుంది. అందులోంచి ఉద్భవించేటటువంటి వాడు ఇంద్రుణ్ణి చంపగలిగేటటువంటి వాడు అవుతాడు. చంపగలిగేవాడే తప్పిస్తే చంపేవాడు కాదు అని కశ్యప ప్రజాపతి వరమిస్తాడు. ఆ రీతిగా ఆ దితి 100 సంవత్సరాలు ఇంచుమించుగా అవుతూ ఉండగా అంతవరకు అతి కష్టం మీద దితి చక్కగా ఆ నియమనిష్టలను పాటిస్తూ ఆఖరి ఎందు చేసినటువంటి తప్పిదం వలన ఆ ఇంద్రుడే ఆ దితి గర్భంలో దూరి ఆ ఉండేటటువంటి ఆ పిండమును సంహరించాడు. మారోదేహి మారోదేహి, మీరు ఏడవకండి, మీరు ఏడవకండి, మీరు ఏడిస్తే మీకు ప్రయోజనం ఉండదు అని ఇంద్రుడు పలికినటువంటి మాట మారోదేహి అనేటటువంటి దానిగా వాళ్ళందరికీ కూడా మరుత్తులు అనేటటువంటి నామకరణం చేశారు పెద్దలు. మరుత్తులు అనేటటువంటి పేరుతో ప్రఖ్యాతి చెందారు వాడు. ఇక్కడ మనం దైవ ప్రణాళిక ఎలా తీసుకోవాలి? దితికెందుకు ఆ దుర్బుద్ధి కలిగింది ఇంద్రుణ్ణి చంపగలిగే కుమారుడు కావాలని? ప్రతి ఒక్క దేవదానవుల యుద్ధంలో దేవతలకి దిక్సూచిగా ఇంద్రుడు నిలబడి దితి తాలూకా కుమారుడైనటువంటి దానవులని, దైత్యులని వీళ్ళందరినీ కూడా సంహరిస్తున్నాడు కదా. అటువంటి ఇంద్రుడిపై కక్ష పూనినటువంటి ఆ దితి గర్భాన జన్మించినటువంటి ఆ పిండము తాలూకా మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి రాక్షసత్వానికి వెళ్లకుండా దైవ ప్రణాళిక ఇంద్రుడి చేత సంహరింపజేసి, ఆ దైవ ప్రణాళిక చూడండి, ఇంద్రుడి చేత సంహరింపజేసి ఇంద్రుడికి సహాయక దేవతలుగా వీళ్ళని ఉంచారు మరుత్తులని. ఆ ఇంద్రుడు ఆ దితి ధరించినటువంటి గర్భం దాల్చినటువంటి పిండాన్ని 7 ముక్కలు చేస్తూ ఒక్కొక్క మొక్కని మరలా 7 మొక్కలు చేస్తూ మొత్తం 49 మొక్కలు చేశారు. ఈ 49 మొక్కలు కలిపి వాళ్ళందరినీ ఆ 49 మొక్కలకి 49 మొక్కలని కూడా మరుత్తులు అన్నారు అని చెప్పుకున్నాం. ఈ మరుత్తులు విశేషణం చాలా జాగ్రత్తగా పట్టుకోండి ఇక్కడ. ఎందుకయ్యా అంటే ఈ 49 మరుత్తుల గురించి తెలుసుకున్నట్లయితే కేవలంగా మనకి పురాణ జ్ఞానమే కాదు, శారీరక ఆధ్యాత్మిక పరంగా అనేక ప్రయోజనాలు మనకి కలుగుతాయి. ఈ 49 మరుత్తులు కూడా 7 సమూహాలుగా మారారు. వాటిని సప్త వాయువులు అని కూడా అన్నారు. మన మానవుడి శరీరంలో 7 వాయువులు ఉన్నాయని,
ఇంకా అంతకు మించే ఉన్నాయని చెప్పుకుంటాం తర్వాత వచ్చే ఎదరఘట్టాలలో. అయితే ఈ సప్తవాయువులలో ప్రధానంగా ఉండేటటువంటి వాయువుల్ని గురించి ఇక్కడ చెబుతున్నారు. ఆవహుడు అనేటటువంటి వాయువు. ఈ ఆవహుడు భూమండలం మీద మొత్తం వీచేటటువంటి గాలి. అలాగే ప్రవహుడు మేఘాలను కదిలించే గాలి. సంవహుడు నక్షత్ర మండలాన్ని నడిపించేటటువంటి గాలి. అలాగే ఉద్వహుడు, వివహుడు, పరావహుడు, పరివహుడు వీరందరూ కూడా అంతరిక్షంలో వివిధ పొరలలో ఉండేటటువంటి వివిధ పొరలలో వీళ్ళు ఉండి విశ్వ సమతుల్యతని కాపాడుతూ ఉంటారు వీరు. ఇంద్రుణ్ణి సంహరించాలని ఆ పిండం గర్భం దాలిస్తే దితి ఆ ఇంద్రుడు ఆ గర్భంలో దూరి ఆ పిండాన్ని 49 మొక్కలు చేస్తే ఆ 49 మొక్కలు మరుతులుగా మారి ఇంద్రుడికే సహాయక దేవతలుగా ఉండి వారందరూ ఎవరు ఏమిటేమిటి చేస్తారు. అసలు ఆవహుడు అంటే భూమండలం మీద వీచేటటువంటి గాలి. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే 7 భాగాలుగా విభజించినటువంటి సప్త వాయువులు కూడా ఎవరెవరు ఏమిటేమిటి చేస్తారు అన్నది మనం ఈ ఘట్టంలో చెప్పుకున్నాం. ఇందువలన ఏమిటి మనకి ప్రయోజనం అయ్యా అంటే ఆధ్యాత్మిక మీద పట్టు లభిస్తుంది, ఆధ్యాత్మికత. అలాగే భగవంతుడి పట్ల భక్తి శ్రద్ధలు ఏ రకంగా ఉండాలి అన్నది తెలుస్తుంది. భగవంతుడి దగ్గర భక్తి మార్గంపై అవగాహన మనకి కలుగుతుంది. ఇక్కడ అజ్ఞానము అవిద్య అనేటటువంటివి తొలగి పురాణం మనకి బోధపడుతుంది. ఇవన్నీ కూడా ఈ లక్షణాలన్నీ కూడా ఈ 21వ అధ్యాయంలో ఉన్నాయి. ఈ 21వ అధ్యాయంలో ఉండేటటువంటి ఈ లక్షణాల గురించి చెప్పుకోవడానికే మనకి దగ్గర 12 నిమిషాలు పూర్తి అయిపోయాయి. ఇంకా మనం దాని గురించి వివరం చెప్పుకున్నట్లయితే ఈ విష్ణు పురాణం అధ్యాయాలు ఒక అంతకు పూర్తి అవ్వవు. కాబట్టి ఇక్కడితో ఈ 21వ అధ్యాయంలో ఉండేటటువంటి విశేషణాలకి కాస్త ఆపుతూ ఇక 22వ అధ్యాయం మనం ప్రారంభం చేసుకుంటున్నాం. ఈ 22వ అధ్యాయంలో భగవంతుడి తాలూకా చతుర్విధములైనటువంటి విభూతి వర్ణనము. చతుర్విధములైనటువంటి విభూతి వర్ణనం ఏమిటి గురువుగారు? దీని వివరణ ఏమైనా తెలుస్తుందా ఈ అధ్యాయంలో? దాని గురించి మాకు వివరించండి అంటే అసలు 4 విధాలైనటువంటి విభూతి వర్ణనలో మొట్టమొదటిగా భగవంతుడు మనకి పోగొట్టేటటువంటిది అవిద్య. ఇందాక చెప్పుకున్నాం కదా. భగవంతుడు తాలూకా విభూతి వర్ణనములో మొట్టమొదటిగా మనకి పోయేటటువంటిది అజ్ఞానము, అవిద్య తొలగిపోతుంది. ఈ అవిద్య తొలగిన తర్వాత జ్ఞానము కలుగుతుంది రెండోది. దాని వివరం అంతా కూడా ఈ 22వ అధ్యాయంలో మనకి లభిస్తుంది. దాని ఒక్క శ్లోకం చెప్పుకొని ఇక్కడితో పూర్తి చేసుకుందాం. పరాశర ఉవాచ, పరాశరుల వారు మైత్రేయ మహర్షికి నిర్దేశించుచు ఇలా పలుకుతూ యథాభిషిక్త సపృదు పూర్వం రాజ్యే మహర్షిభి తదక్రమేణ రాజ్యాన్ని దదౌ లోకపితామహ అని చెబుతున్నారు. ఇక్కడ పూర్వకాలంలో ఓ మైత్రేయ మహర్షి ఋతుచక్రవర్తి మహర్షులచే రాజ్యమునందు అభిషేకించబడిన సమయంలో సర్వలోక పితామహుడైన బ్రహ్మ క్రమంగా రాజ్యాలను ఈ విధంగా అందరికీ పంచిపెట్టాడు. పృథుచక్రవర్తి దగ్గర నుంచి చెప్పుకుంటూ పృథుచక్రవర్తి ఉపాఖ్యానం తర్వాత ఎదరఘట్టాలలో వస్తుంది. ఈ పృథుచక్రవర్తి దగ్గర మొట్టమొదటి భూమండలాన్ని ఏలినటువంటి వాడు పృథుచక్రవర్తి. ఆ పృథుచక్రవర్తి దగ్గర నుంచి ఈ బ్రహ్మదేవుడు వారు ఎవరెవరికి ఏ రకాలైనటువంటి రాజ్యాలని ఇచ్చాడు అనేటటువంటి ఘట్టమే ఈ చతుర్విధ విభూతి వర్ణనం. ఇందులోనే మనకు తెలుస్తుంది అజ్ఞానం ఎలా తొలగుతుంది, జ్ఞాన సముపార్జన ఎలా లభిస్తుంది, తద్వారా మిగతా ఇతరత్ర ధర్మార్థకామ్య మోక్షములైనటువంటి పురుషార్థముల గురించి ఏ విధంగా నడుచుకోవాలి అనేటటువంటిది ఇంచుమించుగా ఈ ఘట్టంలో మనకి తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే చాలా విశేషణతో కూడుకున్నటువంటిది ఈ 22వ అధ్యాయంతో దగ్గర 80-90 శ్లోకాలకు పైగా ఈ 22వ అధ్యాయం దగ్గర 90 శ్లోకాలకి దగ్గరగా ఈ 22వ అధ్యాయం ఉంటుంది. ఈ 22వ అధ్యాయంతో ఈ విష్ణు పురాణంలో ప్రథమాంశము మొదటి భాగం పూర్తవుతుంది. ఈ రెండో భాగం ప్రారంభమవుతుంది 23వ అధ్యాయంలో. అక్కడ నుంచి ఈ చతుర్విధ విభూతి వర్ణన దీని నుంచి ప్రారంభమవుతుంది. మిగతా సృష్టిక్రమము, అలాగే ప్రియవ్రతుని వంశవర్ణనము, ప్రియవ్రతుడు ఎవరు, ఇవి అన్నీ కూడా వస్తాయి ఈ ఘట్టాలలో. అందరూ కూడా వీటి గురించి వివరం తెలుసుకోవాలి అంటే ప్రతి ఒక్క వీడియోని అందరూ ఫాలో అవుతూ ఉండాలి. ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వారందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన మాటలను కామెంట్ రూపంలో పంపించండి.
విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని మరీ ఆశిస్తూ హరి ఓం స్వస్తి.